నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆ 2.0 ద్వారా కొనుగోలు చేయలేక ఓపెన్ టెండర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం ప్రస్తుతం. ప్రధానంగా ఒక్కో కుప్పకు ఒక్కో ధర కొనుగోలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దీన్ని చూడొచ్చు. ఇది 12,600 రూపాయల ధర పలికింది. ఆన్లైన్లో అయితే అత్యధికంగా ధర వస్తుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుండి 2.0 ద్వారా ఆన్లైన్ కొనుగోలు చేస్తామని చెప్పింది వ్యవసాయ మార్కెట్ అధికారులు. కానీ ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇక్కడ ప్రధానంగా రైతులు ఉన్నారు. దీనికి అంతకు సంబంధించి రైతులైతే అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎలా ఉన్నాయి ధరలు? సార్ ఈరోజు ధరలు బాగా తక్కువ ఉన్నాయి. అంటే మా ఊరు వాళ్ళని ఎవరైనా కానీ రోగం పడ్డ కొమ్ముకు ఎక్కువ ధర పెడుతుండ్రు. ఎక్కువ అంటే అది కూడా మినిమం 12,000. ఇప్పుడు నా మాలు నాకు చూపెడతా, మీరు అక్కడికి వస్తే 11,000 రాసిండ్రు. ఎట్లా అమ్మాలా ఆ మాల ఒకసారి మీరు వీడియోలో. మరో రైతు ఉన్నాడు, చెప్పండి ఏం ధర అవుతున్నది? సార్ ఇవాళ రేట్లు బాగా డౌన్ ఉన్నాయి. ఒక 1,500 నుంచి 2,000 రూపాయలు కుమ్మక్కాయి సిండికేట్తోనే వీళ్ళు నాకో గుప్ప నీకో గుప్ప ఆ విధంగా వంచుకుంటున్నారు. రైతులు మాత్రం బాగా నెట్టడం ఉంచుతున్నారు. ఈ కొమ్ము చూడండి సార్, ఇది నంబర్ 1 కొమ్ము. ఇది బాగా తక్కువ రేటు పోయింది. మొన్న రేటు ఏమో ఇప్పుడు ఆన్లైన్ చేస్తామని చెప్పాను సోమవారం రోజు. కానీ ఇప్పుడు ఆన్లైన్ లేదు, మళ్ళీ ఆఫ్లైన్ మళ్ళీ ఈ విధంగానే పంచుకుంటున్నారు. బాగా అన్యాయం చేస్తున్నారు రైతుల్ని. ఇక్కడ రైతు నాయకులు పసుపు మార్కెట్ను సందర్శించేందుకు వచ్చారు. మొన్నటి వరకు అయితే దీనికి అందరికి సంబంధించి రైతులకు సంబంధించి అత్యధికంగా ధరలు పలికాయి ఆన్లైన్ ద్వారా. కానీ ఈరోజు ఆన్లైన్ లేకపోవడంతో రైతాంగం పూర్తిగా నష్టపోతుందని చెప్పి కమ్యూనిస్ట్ నేతలు వచ్చారు. ప్రధానంగా చూడండి, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ఎలాంటి నష్టం జరుగుతుంది. ప్రభుత్వము 2.0 ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా 2.0 సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేకపోవడంతో రైతులకు ఇబ్బందులు అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పటి నుంచో రైతులంతా ఆందోళన చేస్తున్నారు. మాకు సరైనటువంటి ధర కావాలా, కనీసం 15,000కు తగ్గకుండా పసుపు ధర ఉండాలని చెప్పి రైతులు ఆందోళన చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు పాలకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. అసలు గతంలో పసుపు బోర్డు కావాలా, మాకు పసుపు బోర్డు వస్తే 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి చివరికి ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూతురైనట్టు కవితను కూడా ఓడించడం జరిగింది. మరి పసుపు బోర్డు ఇస్తాం, మేమే కొనుగోలు చేస్తాం, 15,000 ధర వచ్చేటట్లు చూస్తాం, అంతకంటే ఎక్కచ్చేటట్లు చూస్తామని చెప్పినటువంటి మన ఎంపీ గారు ఇప్పటికీ దీని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. వాస్తవంగా పాలకులు తలుచుకుంటే దెబ్బల కరువు కాదనేది ఉన్నది. ఇప్పుడు 2.0 అనేది ఏదైతే ఉందో దానివల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది. వీళ్ళందరూ కుమ్ముక్కై రైతాంగాన్ని నిలువున ముంచుతున్నారు. కనీసం 15,000కు తగ్గకుండా ధరిస్తేనే రైతులకు ఏమైనా లాభం జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్ధితోని రైతులు కోరుతున్న విధంగా 15,000 ధరను ఖరారు చేస్తే బాగుంటుంది. అంతకంటే తక్కువ అయితే అమ్మకుండా అసలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరికొంతమంది రైతులు ఉన్నారు, ప్రధానంగా రైతులైతే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంది మీ పరిస్థితి? ఆన్లైన్ బిడ్ చేస్తామని చెప్తూనే కాలం గడిపేస్తున్నారు. ఇదివరకు ఒక నెల రోజులైతుంది. రైతుల యొక్క పడిగాపులు నాయకులకు తెలుస్తలేదా? అంటే జై జవాన్ జై కిసాన్ అనడం ఒకటే ముఖ్యమా? రైతు యొక్క గోస అనేది ఏ నాయకుడు ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. కేవలం రోజులు గడిపేసుకుంటూ దళారుల చేతిలో మోసపోయే విధంగానే రైతులను దిగజారుస్తున్నారు. కానీ రైతును ఆదుకున్న నాతుడే లేడు. మార్కెట్ కమిటీలు ఉన్నాయి, మరియు ఈ మద్దతు ధర ఉంది. ఈ మద్దతు ధర అనేది కూడా ప్రకటించడం లేదు. రైతు గోస అన్నది చూసిన వ్యక్తులే లేరు. కేవలం వాళ్ళ యొక్క ఫోటోలకు ఫోజులు ఇచ్చడం, వాళ్ళు గెలవడం, వాళ్ళు గద్దెనెక్కడం, సీట్లు సంపాదించడం, మేమే చేస్తున్నామని ధర్నాలు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే ధర్నాలు చేయడం అంటే చిగ్గు చేట అనిపిస్తలేదా? అంటే మేం చేస్తామంటే ఏం చేస్తున్నారు రైతుకు? ఆన్లైన్ బీట్ అన్నది అది నామ మాత్రమే అయిపోయింది. దళారుల చేతిలో మోసపోవడానికి రైతును బలిపశువుని చేస్తున్నారు. కానీ వాళ్ళకు లాభమయ్యే విధంగా ఏ నాయకుడు కూడా పనిచేయడం లేదు. మేము రాబోయే రోజుల్లో ఒకవేళ రైతులను ఇలా కన్నీరు మున్నీరు చేసినట్లయితే రాబోయే రోజుల్లో మా గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాము. వాళ్ళు ఏ ప్రెస్ మీట్లో కూడా రైతు గురించి మాట్లాడకుండా మేము ధర్నాలకు కూడా సిద్ధంగా. రైతులు ఉన్నారు, చెప్పండి ఏంది? ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే
మనిషికొక కుప్ప దళారులు పంచుకుంటున్నారు. రైతులకు సంబంధం లేదు. రైతు ఏమంటుండు, ఏం కథ, రైతు గిట్టుబాటు అవుతుందా లేదా అనేది రైతుని తెలుసుకోవడం లేదు. కానీ మనిషికొక కుప్ప వాళ్ళు దోసుకొని పోతుండ్రు. ఈరోజు మొన్న ఉన్న ధర 15,000 రూపాయలు 16,000 రూపాయలు పోయిందని చెప్పేసి పత్రికలలో వస్తుంది. కానీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో చూస్తే మాత్రము ఆ ధరకు భిన్నంగా ఉంది. కాబట్టి రైతులు కూడా దీని మీద నిరసన తెలిపితే మేము ఆన్లైను ఇచ్చేస్తామని చెప్పారు. కానీ నేటికి కూడా ఆన్లైన్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దళారులందరూ కూడా రైతులను మోసం చేసి రైతుల దగ్గర దోచుకుంటారు తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కనీసం మినిమం ధర 15,000 రూపాయలు వచ్చేటట్టు చూడని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏంది అసలు పసుపుకు ఎంత ధర ఉండాలి, ఎట్లా ఉండాలి? పసుపుకు ఇవాళ టూ మచ్ అన్ని మన ఖర్చులు పెరిగిపోయినాయి. రైతులకు దున్నుకము, మందులు, ఎరువులు, పసుపుల ఎరువు ఇవన్నీ మన సాగు చేసుడికి, నీళ్లు కట్టుడికి, ఇప్పుడు గ్రిప్ పైపులు ఇవన్నీ టూ మచ్ ధరలు పెరిగిపోయినాయి. ఆ ధరలకు అనుకూలంగా ఈ ధరలు లేవు. అసలు 15,000-16,000 వేలు ఉంటే ఏమన్నా రైతుకి ఏమన్నా ఖర్చులు వెళ్తాయి. లేకపోతే ఈ ఖర్చులు పాత సిస్టము అప్పుడు మేము ఎడ్లతో దున్నినప్పుడు చేసినప్పుడు అప్పుడు మాకు కొంత ఖర్చులు తక్కువ ఉంటుండే. ఇప్పుడు టూ మచ్ ధరలు పెరిగిపోయినాయి. ఈ ధరలు సరిపోవు. అసలు ఈ గవర్నమెంట్ మద్దతు పసుపు బోర్డు అంటే ఆర్మూర్ ఏరియా అంతా రోడ్లు ఎక్కినాం. అది పసుపు బోర్డు తీసుకొచ్చి అది బోర్డు పెట్టగానే అయిపోదు. దానికి అనుకూలంగా గవర్నమెంట్ ఫార్మాలిటీ చేయాలి. ఫార్మాలిటీ చేసినప్పుడు ఏదైనా న్యాయం జరుగుతుంది రైతులకు. ఏదో అత్తున్నది అంటే ఫోటో దించి మీకు అంత ఫోటో వచ్చి మీరు చూసుకుంటే మీకు సంబరపడుతుంది అనే పద్ధతి తీసుకొస్తుంది కేంద్రం. ఇది అసలు పద్ధతి కాదు. ఇది ఇప్పటికీ 16,000 15,000 రూపాయలు ఉంటేనే మన లాభం ఉంటుంది. లేకపోతే ఈ ఖర్చులకు నిండదు అనేది రైతుల డిమాండ్. మేము రైతు సంఘంగా, ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూడొచ్చు, రైతాంగానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రైతులు ఓవైపు తమకు ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు వ్యవసాయ మార్కెట్ అధికారులు ఏమంటున్నారు, దీనికి అంతటికి సంబంధించి ఆన్లైన్కి సంబంధించి బిడ్డింగ్ ఎలా ఉంది, మార్కెట్ సెక్రటరీ ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ఇప్పుడు బిడ్డింగ్ అయితే జరగట్లేదు, ఓపెన్ టెండర్ నడుస్తుంది, ఎలా ఉంది, ధరలు అయితే రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి? ఇప్పుడు మనకి సోమవారం వాళ్ళు చెప్పినట్టుగా మా సెక్రటరీ టు గవర్నమెంట్ సార్తో లాస్ట్ ఫ్రైడే మీటింగ్ వీసీ అయింది సార్. సో సార్ గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈనాం 2.0 వెండర్ ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏవైతే నిజామాబాద్ సంబంధించి కన్స్ట్రెంట్స్ ఉన్నాయో అటెండ్ చేసి ఇమీడియట్గా సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే సాటర్డే వరకు ఇస్తామన్నారు. మొత్తం సార్ట్అవుట్ కొంచెం వరకు సార్ట్అవుట్ చేస్తాం, మిగతాది మధ్యాహ్నం వరకు చేస్తామని చెప్పారు. ఇవాళ రావాల్సిన వాళ్ళు రేపు వస్తామని చెప్పారు. సాఫ్ట్వేర్ మరో 2 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురైన ఇబ్బందులని తొలగించే దిశగా 2 రోజుల్లో మరో ఈ 2.0 సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏదైతే మార్కెట్ తెచ్చిన పసుపు రైతులకు ఇష్టం ఉంటేనే అమ్ముకునే దిశగా ఓపెన్ టెండర్లు పెట్టాం. దీనివల్ల రైతులు నష్టపోతున్నారనే విషయం తెలుసు. కానీ ఖచ్చితమైన వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితుల్లో రైతులకు అత్యధిక ధర రావాలనే చూస్తున్నాం. కానీ మార్కెట్ వర్గాల ద్వారా మేము కోరుకునేది అదే. ఖచ్చితంగా రైతాంగం కూడా ధరలు వచ్చేదాకా పసుపును ఉంచుకొని అధిక ధరలకు అమ్ముకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కమ్యూనిస్టు నేతలు వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు, ఏదైతే దానికి రైతులకు అనుగుణంగా ధరలు లేవు, రాష్ట్ర ప్రభుత్వము ఈ 2.0 అప్డేట్ను సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు తెచ్చింది, కానీ పసుపు బోర్డు తేవడం ఒకటే కాదు, మద్దతు ధర కూడా కేటాయించే దిశగా ప్రయత్నాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ఉండి రైతాంగానికి నష్టపోకుండా చూసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కనప సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.